ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాలకు వెళ్దాం. కృపా సత్య సంపూర్ణంగా మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంత దనక మమ్మల్ని అందరూ కూడా సజీవ లెక్కలనికి చేర్చి మీ పరిశుద్ధమైన మందిరములో క్రీస్తనే బండపైన కట్టబడినటువంటి ఈ సంఘములో నాయన చేరి ఆరాధనలో పాల్గొనగలిగే గొప్ప ధన్యత నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంటుండగా తండ్రి, బిడ్డలను ప్రేరేపించి త్వరితముగా వారు కూడా పరిశుద్ధ ఆరాధనలో పాల్గొని మీకు స్తుతులు చెల్లించేటువంటి బిడ్డలుగా ఉన్నట్టుగా మీ కృపను దయచేయండి తండ్రి. వచ్చినటువంటి ప్రతి బిడ్డని మీ చల్లని రెక్కను మనం భద్రపరిచి ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించేటటువంటి గొప్ప ధన్యత మాకు దయచేయండి తండ్రి. దీనదాసుడను ఎన్నికలేనటువంటి వాడను ప్రభా, పెంట కుప్పల మీద నుండి లేపబడిన నన్ను ప్రభా మీరు అభిషేకించి మీ అమూల్యమైన నేను పరిశుద్ధమైనటువంటి పరిచర్యకు నన్ను పాలిభాగస్తునిగా పిలిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ పరిచర్యలో నమ్మకమైనటువంటి సేవకునిగా పనిచేయటానికి ప్రభా నా శేష జీవితమంతయు మీకు సమర్పించుకొని మీ సేవలో నా తుది శ్వాస వరకు కొనసాగలిగే ధన్యత నాకు అనుగ్రహించుమని వాక్యాన్ని ప్రచురించబోతుండగా తండ్రి, మాకును మా అందరికి కావలసిన వర్తమానాన్ని మీరే బోధించమని, మీరే ఆ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింప చేయమని యేసుక్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, అయ్యగారు చెప్పినట్టుగా రీతిగా నేను ఎప్పుడో రావాల్సింది, కానీ ఏ స్థలాల్లో మేము ఇరువురం కలిసి పనిచేశామో ఆ స్థలాలకు వెళ్ళటానికి నేను చాలా టెన్షన్కి గురయ్యి ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. అంటే పుల్పిట్ మీద నిలబడగలుగుతానో లేదో అని. ఎందుకంటే అంతటి అటాచ్మెంట్ నా భార్యతో నాకున్నది. ఇప్పటికీ ఆమెని ఎనీ ఆబ్జెక్ట్ దట్ రిమైండ్స్ మీ ఆఫ్ హర్ ప్రజెన్స్, ఇదిగో ఈ మంచం మీద ఇక్కడ పడుకుంది, ఈ దిండు ఇది అవేవి నాకు కంటికి కనపడకుండా మా పిల్లలు దాచేశారు. ఎందుకంటే తదేకంగా దాన్ని చూడటం, ఎమోషనల్గా మెంటల్గా బాగా దెబ్బతిన్నాను. ఒక దశలో మా ఆడపిల్లలు కూడా డాడీ చనిపోతాడు, ఇంకా డాడీ మమ్మీ లేకపోతే బ్రతకలేడని చెప్పేసి వాళ్ళు చాలా ఏడ్చి సెలవు పెట్టి నా దగ్గరే ఉన్నారు. అంటే నేను ఏం చేస్తున్నా నాకు తెలియదు. అందుకే ఇక్కడికి రావడానికి యేసురత్నం గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్. ఆయన అత్యంత ప్రాణ స్నేహితుల్లో ఆయన ఒకడు. ఆయనకి ఫోన్ చేయడానికి నా ధైర్యం చాలలేదు. కారణం ఏంటంటే ఆ ఫోన్ చేసేటప్పుడు ఎప్పుడు మా కుటుంబంతో ఉన్న అటాచ్మెంట్ని బట్టి ఎప్పుడు వచ్చి సిస్టర్ బాగున్నారా అని అంటారు. కాబట్టి ఆ ఫీలింగ్స్ నాలో వెంటాడి, ప్రభా చేయించుకుంటే పరిచయం నాతో చేయించుకో, లేకపోతే తీసుకో, అంతేగాని నన్ను టార్చర్ పెట్టబాకు ప్రభా అని చెప్పేసి నేను వచ్చిరాని ప్రార్థన చేసుకున్నాను. అయితే దేవుడు కృప వల్ల అక్కడి నుంచి దేవుడు నన్ను బలపరిచి ఏదో తెలియని ధైర్యం ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. రోజు 10 సార్లు ఫోన్ చేస్తారు నా కూతుర్లు. ఎందుకంటే ఊరికినే డాడీ ఎట్లా ఉన్నాడో లేదో అని. కానీ దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా సేవ తప్ప వేరే ఆలోచన లేకుండా నన్ను దేవుడు చేశాడు. మొన్న అచ్చంపేటలో 3 లూథరన్ చర్చెస్ 8:30కి స్టార్ట్ అయితే 2:30కి భోజనం చేశాం మేము. 3 చోట్ల 3 లూథరన్ చర్చెసే. ఆ విధంగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. మరి ముఖ్యంగా విశేషం ఏంటంటే పెద్ద లూథరన్ చర్చి, మా లూథరన్ చర్చెస్కి హెడ్ సెనెట్ ప్రెసిడెంట్ గారు ఉంటారు. ఆయన అన్నారు, అయ్యగారు ఈస్టర్ మెసేజ్ మీరే చెప్పాలి, మీకు చిన్న మెసేజ్ వద్దు, ఈస్టర్కి డైరెక్ట్గా చెప్పేసేయండి, నేను ఆరాధన వరకు చేస్తానని చెప్పడం జరిగింది. పాంఫ్లెట్ కూడా వేశారు. రేపు ఆదివారం నాడు అక్కడ వాడబడతా ఉన్నాను. తక్కెళ్ళపాడులో శుక్రవారం నాడు, మహాశుక్రవారం నాడు అక్కడ లూథరన్ పాస్టర్ గారు మీ ఇద్దరమే అక్కడ 7 మాటలు చెప్పబోతా ఉన్నాం. ఈ విధంగా దేవుడు నన్ను క్షణంగా, వీడు ఐడిల్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. మనసు ఖాళీగా ఉంటేనట రకరకాల డెవిల్ వచ్చేసి మన మైండ్ని వాడి కర్మాగారంగా చేసుకుంటూ ఉంటుంది. అందుకని అవకాశం లేకుండా దేవుడు మనసు మొత్తం కూడా ఆయనే నిండిపోయి తన పరిచర్య తప్ప వేరే ఆలోచన లేకుండా నన్ను చేసిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ సంఘముతో నా సతీమణికి, అలాగే పాస్టర్ గారి కుటుంబంతో, ప్రత్యేకంగా నా సతీమణికి చాలా విడదీయరానటువంటి బంధం ఉన్నది. ఆ ప్రేమను బట్టి ఆ గత స్మృతులు నేను నెమరు వేసుకుంటూ మరి నేను రావటం జరిగింది. ఇక్కడ రాగానే కొంచెం ఉద్వేగానికి గురయ్యాను.
అసలు నిలబడతానో లేదో అన్నటువంటి రీతిగా ఉన్నాను. కానీ దేవుడు బలపరుస్తాడు. దేవునికి ప్రార్థన చేసుకుంటూ నేను ఒక మాట అన్నాను, ప్రభువా, నాకున్న ఒకే ఒక్క ఆధారాన్ని నువ్వు తీసేశావు. ఆ వ్యక్తి ఆ విధంగా మంచం మీద ఉన్న నా జీవిత పర్యంతం నేను చేసేవాడిని కదా, ఎందుకు ఈ విధంగా చేశావంటే వెంటనే నాకు దేవుడు ఒక విషయాన్ని గుర్తు చేశాడు. ఒరే పిచ్చోడా, యెహెజ్కేలు దేవుని కంటే భార్యను ఎక్కువ ప్రేమించాడు. ప్రవక్త, గొప్ప ప్రవక్త ఎజెకియల్ ప్రాఫెట్. అందుకే దేవుడు అంటాడు, నీ కన్నులకు ఇంపైన దానిని ఒక్క దినమునే తీసివేస్తున్నాను అంటాడు. నువ్వు నాకంటే నీ భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నావురా. దేవుడు ఇంగ్లీష్లో ఒక మాట ఉన్నది, తెలుగులోనేమో రోషము కలిగిన దేవుడు అట దేవుడు. కానీ ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? హీఈస్ ఎ జెలస్ గాడ్. జెలస్ గాడ్ అనే మాట ఉన్నది. ఇంగ్లీష్లో చాలా యాక్యురసీగా ఉంటుంది. జెలస్ అంటే, ఇప్పుడు సపోజ్ ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు పెద్దవాడిని తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తామంటే చిన్నవాడికి పెద్దవాడి మీద అసూయ ఉంటుంది. యోసేపు విషయంలో అదే జరిగింది కదా. 11 మంది అన్నదమ్ములు కలిసి ఇతన్ని చంపాలని ప్లాన్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే దేవునికి కూడాట, నాకంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి అది తీసేస్తా. మన చిన్నపిల్లలు చర్చిలో ఏదైనా వస్తువుతో ఆడుకుంటుంటే వీడు ఈ వస్తువు వల్ల వాడి కాన్సన్ట్రేషన్ పోతుందని ఆ వస్తువుని ఏం చేస్తాం, పక్కన పెట్టేసి ఇప్పుడు జాగ్రత్తగా బుద్ధిగా కూర్చొని విను అంటాం. అలాగే దేవుడు కూడాట యెహెజ్కేలు యొక్క భార్యను తీసివేసేశాడు. తీసివేస్తానని చెప్పాడు కూడా. అలాగే అలాంటిది దేవుని కంటే ఒకవేళ ఎక్కువగా ప్రేమించానేమో తెలియదు, కానీ అందువల్ల నా భార్యని దేవుడు సన్నిధికి పిలుచుకుని అన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అయితే సేవ చేస్తానో లేదో నాకు తెలియదు. అయితే దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా అనేక రీతులుగా ఏ వాక్యం తీసినా సరే నీవు వాక్యాన్ని ప్రచురించాలి అన్న నా బాధ్యతని దేవుడు గుర్తింప చేశాడు. అప్పుడు అనుకున్నాను, ఓహో, దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్యం పరిచర్యకు ఆటంకంగా ఉన్నదని ఆమె బహుశా తీసుకొని ఉంటాడు అని నాలో నేను అనుకోవటం జరిగింది. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, మరి మీ సంఘానికి వచ్చినప్పుడు చాలా మంచి స్మృతులు, అవి ఎప్పుడు కూడా నా జీవిత పర్యంతం కూడా స్మృతులు అలాగే ఉంటాయి. ఎస్పెషల్లీ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ రెవరెండ్ జేసురత్నం గారు. చిన్న పాట పాడుకొని దేవుని యొక్క వాక్యంకి వెళ్దాము. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నాను, నాకేమి ఉన్నాను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నాను, నాకేమి ఉన్నాను, కేవలం నీ కృపే. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. యేసయ్యా యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది
నీ కృపా, నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించదం. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవై ఆదరించినది నీ కృపా. మాటరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటరాని నాకు రాగమునిచ్చి నీ కృపను చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. నేనేమై ఉన్నాను, నాకేమి ఉన్నాను, కేవలం నీ కృపే. నీ కృపలేనిదే, నీ దయలేనిదే, క్షణమైన బ్రతుకలేనయా. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళారా, ఆవిడికి బాగా ఇష్టమైనటువంటి పాట ఇది. ఇదను నా దినములన్నీ ఎప్పుడు అది రింగ్ టోన్గా పెట్టుకున్నది. ఈ పాట పాడగలుగుతానో లేదో కూడా నేను కొంచెం ప్రతి చోట నేను ఉద్వేగానికి గురవుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళారా, ఇవాళ సంతోషకరమైన మట్టల ఆదివారం, పామ్ సండే. ఏమంటారండి దీన్ని? ఇక్కడ మట్టలేమి కనపడినట్లేదు, అయినప్పటికీ మన హృదయాలే పామ్ బ్రాంచెస్ అని అనుకుందాం. ప్రతి లూథరన్ చర్చెస్లో చాలా ఆర్భాటంగా ఉంటుంది. రాత్రి మా వాళ్ళు నరసరావుపేటలో 2 చర్చెస్లో ఫుల్, అసలు చర్చి కనపడలేదు. ఆ విధంగా మట్టలు ఏర్పాటు చేసాం. ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. సరే, ఏది అయినప్పటికీ మన హృదయాన్ని మించినటువంటి ఎప్పుడూ ఒక పాట పాడుతూ ఉంటారు లూథరన్ చర్చెస్లో. ఏంటంటే, దహన బలి నీకు నా నిష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. మరి దహన బలు ఇష్టం లేదు, విరిగిన మనస్సు, విరిగినటువంటి మనసే ఇష్టం. కాబట్టి మట్టల కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి విరిగినలిగిన హృదయాలు ఉన్నాయి. కాబట్టి వాటినే పామ్ బ్రాంచెస్గా చేసుకొని దేవుడు మరి సంతోషిస్తాడన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేటి ప్రాధాన్యత గమనించినట్లయితే ఈ మట్టల ఆదివారానికి పామ్ సండే అంటారు. ఒకసారి జాగ్రత్త గమనిస్తే ఏంటండి, ఎక్కడ చూసినా ఈ ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలే తప్ప ఇంకా వేరే మట్టలు, వేప చెట్టు లేకపోతే ఏదో సంథింగ్ చాలా ఉంటాయి కదా మట్టలు. అవన్నీ కాకుండా ఎందుకు ఈ చెట్టునే వాడుతున్నారు అని ఎవరికైనా డౌట్ రావచ్చు. అసలు ఆదివారం పేరే పామ్ సండే అన్నారు. పామ్ సండే అంటే మట్టలు, ఈత మట్టలు లేక ఖర్జూరపు మట్టల ఆదివారం అని ప్రత్యేకంగా పామ్ సండేలోనే ఈ పేరు చేర్చడం జరిగింది. కాబట్టి ఆ మట్టలే ఉండటం అనేది మరి దైవికం అన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా ఇశ్రాయేల్ దేశం వెళ్తే
ఇశ్రాయేలు దేశం వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తారంటే పామర్ అంటారు. పామర్ అంటే ఆ దేశం వెళ్ళి వచ్చినటువంటి టూరిస్టులకు ఇచ్చేటటువంటి పేరు అన్నమాట పామర్. పామ్ అంటే ఖర్జూరపు చెట్టు. ఆ ఖర్జూరపు చెట్లు దేశానికి వెళ్ళి తిరిగి వచ్చాడు కాబట్టి అతన్ని పామర్ అని పిలుస్తారు. అలాగే ఇస్లాములో అనగా ఖురాన్లో 114 సురాలు ఉన్నాయి. సురా అంటారు, మనమేమో అధ్యాయం అంటాము, వాళ్ళు ఏమంటారంటే సురా అంటారు. 114 అధ్యాయాల్లో 19వ అధ్యాయము ఆ సురా పేరు. 19వ సురాని ఏమంటారంటే మరియాం సురా అంటారు. మరియాం సురా అంటే మేరీ మాత యొక్క సుర అధ్యాయము అని. ఆ అధ్యాయానికి కంప్లీట్గా ఒక అధ్యాయం మొత్తాన్ని కూడా మహమ్మదీయ సోదరులు ఆ అధ్యాయాన్ని మేరీ మాతకి వారు అంకితం చేశారు. 19వ సుర అంటారు. 19వ సురాలో 22వ వచనం నుండి 26 వచనాల్లో ఏముంటుందంటే మేరీ మాతనట ఒక ఖర్జూరపు చెట్టు కింద కూర్చోబెట్టి అల్లా ప్రత్యక్షమై, అంటే వాళ్ళు చెప్పేది ఇది, మన బైబిల్లో లేదు, వారు చెప్పేది ఏంటంటే అల్లాకి ప్రార్థన చేసిందట మరియమ్మ. అయ్యా నాకు ఆకలి అవుతుంది, సరైన ఫెసిలిటీస్ లేవు, ఆకలి బాగా అవుతా ఉన్నది అన్నప్పుడు నీవు ఆ చెట్టును ఒకసారి గట్టిగా ఊపన్నాడట. ఊపినప్పుడు ఖర్జూర పండ్లు కింద పడినప్పుడు అవి తిన్న తర్వాత యేసు ప్రభువుని కన్నదని ఆ అధ్యాయంలో వ్రాశారు. అయితే ఇది బైబిల్లో ఆధారాలు లేవు, కానీ అక్కడ ఏమున్నదన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. జస్ట్ ఐ వుడ్ లైక్ టు రిమైండ్ యూ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఖురాన్. అయితే క్రీస్తునందు ప్రేమేటంటి వాళ్ళరా, ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో, సరే మరియమ్మ గారు ఖర్జూర పండ్లు తిన్నదో లేదో తెలియదు, కానీ ఇశ్రాయేలు దేశం వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏ పండు తెచ్చినా తేకపోయినా ఖర్జూర పళ్ళు మాత్రం తీసుకొస్తారట. హజ్ యాత్రకు వెళ్తారు. ఒక్కోసారి ముస్లిం సోదరులు హజ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఎన్ని పండ్లు తెచ్చినా తేకపోయినా ఒక పండు మాత్రం కంపల్సరీగా తెస్తారు. ఏంటంటే ఖర్జూర పళ్ళు, ఆ ఖర్జూరపు మట్టలు కంపల్సరీగా వాళ్ళు తీసుకుని వస్తారట వాళ్ళు. కాబట్టి దానికి అంతా ప్రాధాన్యత ఉన్నది. 192వ కీర్తనలో 12వ వచనంలో ఏమన్నదంటే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. జాగ్రత్త గమనించాలి. నీతిమంతుల్ని పరిశుద్ధ గ్రంథం దేనితో పోల్చిందంటే ఖర్జూరపు చెట్టుతోటి పోల్చింది. ద్రాక్ష చెట్టుతోటో లేక ఒలీవ చెట్టుతోటో మరొక చెట్టుతోటో కాకుండా ఖర్జూరపు చెట్టుతోటి మరి అక్కడ ఉపయోగించడం జరిగింది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె, ద రైచస్ ఫ్లరిష్ లైక్ ద పామ్ ట్రీస్ అనేటటువంటి మాట ఇంగ్లీష్లో మనకు కనపడతా ఉన్నది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములో కూడా ఏమున్నదంటే వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకొనిన వారై, దేవునికి స్తోత్రమని వెలుగెత్తి చెప్పినట్టుగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనపడతా ఉన్నది. కొంతమంది తెల్లని వస్త్రాలు వేసుకొని వారి చేతుల్లో ఏమున్నదండి ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవునికి ఆ సింహాసనం దగ్గరట వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు, ఎలుగెత్తి స్తోత్రాలు చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఖర్జూరపు అనేటటువంటి పదము, పామ్ అనే డేట్ పామ్ అన్నారు దీన్ని ప్రత్యేకంగా. 2500 పేర్లు సైన్స్లో ఉన్నాయంటండి ఖర్జూరపు చెట్టుకి, ఒక పేరు కాదు. పరిశుద్ధ గ్రంథంలో కూడా తమాల వృక్షము, సరళ వృక్షము, తామారు వృక్షము, ఈత వృక్షము, ఖర్జూర వృక్షము, ఇన్ని పేర్లు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతున్నాయి. చాలామందికి దావీదు ఏకంగా తన కుమార్తె పేరే ఖర్జూరపు చెట్టు పేరు వచ్చే విధంగా తామారు అనే పేరు తన కుమార్తెకి పెట్టుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అదేగే యోధా కోడలు ఆమె కూడా తామారు అనేటటువంటి పేరు కనపడుతున్నది. తామారు, తమాల అనగా ఖర్జూర వృక్షము అని అర్థము. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో చాలామందికి ఖర్జూర వృక్షము పేరు వచ్చేటటువంటి తామారు అనేటటువంటి పేరు చాలామందికి కామన్ నేమ్. ఇప్పుడు మన క్రిస్టియన్స్లో చాలామంది ఎన్ని పేర్లు ఉన్నా తగిలిచ్చినా ముందు మేరీ, మా మిస్సెస్ పేరు కూడా మేరీ విజయకుమారి, మేరీ 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 అనే పేరు ఏ విధంగా రిపీట్ అవుతూ ఉంటుందో తామారు అనేటటువంటి పేరు కూడా ఫ్రీక్వెంట్గా అక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది అనటానికి చాలా మరి ఎవిడెన్సెస్ మనకు కనపడతా ఉన్నాయి. క్రీస్తునందు ప్రేమేటటువంటి వాళ్ళరా, ఈ మట్టల ఆదివారం నాడు యేసుక్రీస్తు చాలాసార్లు యెరూషలేముని దర్శించాడు. ఈసారి హీజ్ ఎ టోటల్లీ డిఫరెంట్ వన్. ఈసారి వచ్చేటప్పుడు శిష్యులకి ఇద్దరిని పిలిచన్నాడు,
మీరు బేత్పగేకి బేతనేకి వెళ్ళి అక్కడ ఎవరు ఎక్కనటువంటి గాడిద పిల్ల ఉంటాయి, అవి తీసుకొని రావాలి అన్నప్పుడు ఎవరు యేసుక్రీస్తట ఈ వాస్ బోర్న్ ఇన్ వర్జిన్ వూమ్ బరీడ్ ఇన్ వర్జిన్ టూంబ్ అన్నారు. బోర్న్ ఇన్ వర్జిన్ వూమ్ అంటే ఒక కన్య గర్భంలో పుట్టాడు. ఎవరు అంతకుముందు పెట్టబడినటువంటి సమాధిలో పెట్టబడ్డాడు. వర్జిన్ టూంబ్ అన్నారు. టూంబ్ అంటే సమాధి. అలాగే ఎవరు ఎక్కనటువంటి గాడిదలు చాలా ఉంటాయి ఇశ్రాయేల్ దేశంలో, ఎక్కడ పోయినా గాడిదలు ఉంటాయి. కానీ ఎవరు ఎక్కనటువంటి గాడిద నా కోసం ప్రత్యేకించబడాలి అనేది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. వెళ్ళగానే వాళ్ళు అడుగుతారు, ఎందుకు తీసుకెళ్తున్నారు ఈ గాడిదలు మాయి అని అంటే, ప్రభువుకు కావలసి ఉన్నవి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాలు చదవనవసరం లేదు, కానీ ఈ విషయాలన్నీ కూడా వ్రాయబడ్డాయి. అక్కడ ఏమంటాడు, ఎవరైనా అడిగితే ప్రభు కావాలి అని అనగానే వారు వెంటనే దాన్ని కట్లు విప్పుతారు, అవి తోలుకొని రండి. అవి తోలుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు జయోత్సాహంతో మరి వస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే యెహూ అనేటటువంటి వ్యక్తి మనకు కనపడతా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథంలో 9వ అధ్యాయము 13వ వచనము చదవనవసరం లేదు, కానీ 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో యెహూ అనేటటువంటి వాడు అప్పటి వరకు ఎవరు అతన్ని పట్టించుకోలేదు. ఈలోపు ప్రవక్త దగ్గర నుంచి ఒక శిష్యుడు వచ్చి యెహూని పిలుచుకొని వెళ్ళి గదిలోకి పిలుచుకొని వెళ్ళారు. అక్కడ చాలామంది సైన్యాధిపతులు అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. యెహూ గారు మీతో మాట్లాడాలని చెప్పేసి ఒక రూమ్లో తీసుకుని వెళ్ళి, యెహోవా దేవుడు మిమ్మల్ని రాజుగా ప్రతిష్ఠించబోతా ఉన్నాడు, నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్పగానే ఆయన బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఏంటి నిన్ను ఎందుకు పిలిచాడు ఆయన అంటే, దేవుడు నన్ను రాజుగా చేశాడు అని వర్తమానం ప్రవక్త దగ్గర నుంచి వచ్చిందనగానే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారండి, యెహూ రాజై ఉన్నాడని ప్రకటించబడగానే అధికారులు తమ వస్త్రములను అతని కింద పరచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడు, లాంగ్ లివ్ ద కింగ్ జెహూ అని అందరూ బిగ్గరగా ప్రకటించారట. అప్పటి వరకు ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నటువంటి యెహూ ఎప్పుడైతే ఈ వర్తమానం చెప్పాడో అక్కడున్న అధికారులందరూ ఎక్కడో స్పేర్ బట్టలు కాదు, ఇంటి దగ్గర తెచ్చినవి కాదు, తమ పై వస్త్రములను తీసి పరిచి, అయ్యా ఈ వస్త్రముల మీద మీరు నడవాలి అని ప్రకటించారట. అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు గాడిద మీద వస్తున్నప్పుడు అసలు గాడిద చూడగానే మనం ఏం చేస్తాం, కర్ర ఎక్కడుందని అంటాం, కర్ర వైపు చూస్తూ ఉంటాం గాడిదని ఎల్లగొట్టడానికి. ఎవడన్నా తిట్టాలంటే మనం ఫ్రీక్వెంట్గా ఉపయోగించేది ఏంటంటే, వాడికి పని బాటలేదు గాడిదలాగా తిరుగుతున్నాడు అంటారు. పందిలాగా తింటున్నాడు, గాడిదలాగా తిరుగుతున్నాడు అని చెప్పేసి ఎక్కువగా దూషణకి గురయ్యేటటువంటి జంతువు ప్రపంచంలో ఏదంటే గాడిద. చిన్నప్పుడు మా టీచర్స్ కూడా అరే అడ్డగాడిద అని తిట్టేవాడు. మరి అదేంటో తెలియదు నాకు, అడ్డగాడిద ఏంటో ఇప్పటికి అర్థం కావట్లేదు. అడ్డగాడిద హోంవర్క్ ఎందుకు చేయలేదురా అని చెప్పి తిట్టేవాడు. క్రీస్తునందు ప్రేమేంటంటే వాళ్ళరా, మరి అటువంటి గాడిద అపవిత్రమైన జంతువుల్లో ఎన్లిస్టెడ్ ఇన్ ద అన్క్లీన్ యానిమల్స్, అపవిత్రమైన యానిమల్స్లో గాడిద ఒకటి ఉంది. అటువంటి గాడిదను దేవుడు ఏర్పాటు చేసుకొని తల్లి నడుస్తూ ఉండగా పిల్లగాడిద మీద ఎక్కి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ గాడిద క్రింద గాడిద పైన ప్రజలట లక్షలాది మంది, సుమారు 9 లక్షల మంది వచ్చారట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ బైబిల్ ఏతర గ్రంథాల్లో క్లియర్గా రాయబడింది 9 లక్షల మంది అట. లక్షలాది ప్రజలు వచ్చి ఏమంటారంటే, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, హోసన్నా అని మరి బిగ్గరగా కేకలు వేసి తమ వస్త్రములను గాడిద పైన పరిచి గాడిద క్రింద కూడా పరిచిన తర్వాత ఆ మనుషుల యొక్క వస్త్రాల మీద ఏ విలువలేని గాడిదట నడుచుకొని వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాము. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారు ప్రసంగం చేస్తున్నాడు, నన్ను ఎందుకయ్యా ఈనాడు నాకెంత గౌరవం వస్తుందంటే, నేనేదో ఒక బ్రాహ్మణ కులంలో పుట్టానని కాదు, లేకపోతే ఏదో నేను ఒక బైబిల్ పండితుండని నాకు ఈ గౌరవం కాదు, కానీ యేసుక్రీస్తు ఎక్కటం వల్ల గాడిదకి ఏ విధంగా విలువ వచ్చిందో, యేసుక్రీస్తు నా జీవితంలోకి ఆహ్వానించిన తర్వాత
అలాంటి గాడిదకి ఏ విధంగా విలువ వచ్చిందో నాకు కూడా అటువంటి విలువ వచ్చిందని గొప్ప సాక్ష్యాన్ని విలిపించినటువంటి గొప్ప దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు. క్రీస్తునందు ప్రేమేటంటి వారా, గాడిద వలె ఉన్నటువంటి మన జీవితాలను నిర్గమకాండంలో చదవనవసరం లేదు, కానీ దేవుడు అంటాడు గాడిద తొలిచూరు పిల్లల్ని అన్నింటినీ దేవుని సన్నిధికి తీర్చుకొని రావాలి. అదే లెక్కలో నాలాంటి వాడు ఎవడన్నా గాడిదలు పెంచుకుంటే ఇదిగో మొట్టమొదటి గాడిద పిల్ల అని చెప్పి దేవుని సన్నిధిలో తీసుకొని వస్తా. కానీ దేవుని సన్నిధిలో నిలబడటానికి గాడిదకి అర్హత లేదు. అప్పుడు ఏం చేయాలట? గాడిదని విడిపించుకోవాలి. నేను విడిపించుకోవాలంటే డబ్బన్న కట్టాలి, లేకపోతే దాని స్థానంలో గొర్రె పిల్లని పెట్టి గాడిదని తీసుకొని పోవాలి, వెంటనే తేవాలి. అయ్యా డబ్బులు లేవు, మరి నేను గాడిద పిల్లని విడిపించలేను, ఐ కెనాట్ రిడీమ్ మై కోల్ట్ అని ఎవరైనా అన్నట్లయితే అప్పుడు దేవుడు అంటాడు ఆ గాడిద మెడ ఎరగదీయాలి, విరిచేసేయాలి. అంతే, ఒక్కసారి అలా తిప్పిందంటే ప్రాణం పోతుంది. అంటే గొర్రెపిల్ల రాకపోతే గాడిద బ్రతికేంటండి? చనిపోతుంది. అలాగే గాడిద వంటి మన జీవితాలు నశించకుండా ఉండటానికి మన స్థానంలోనికి వచ్చినటువంటి తన ప్రాణాన్ని, మనకు బదులుగా తన ప్రాణాన్ని ఇచ్చి గాడిద వంటి మనలను విమోచించడానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు. అర్హుడవో అర్హుడవో గొర్రె పిల్ల, నీవే యోగ్యుడవో. రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది గొర్రె పిల్ల. ఇదిగో ఈ గ్రంథాన్ని విప్పటానికి కానీ, చూడటానికి కానీ, చదవటానికి కానీ, దీన్ని ఇంటర్ప్రెట్ చేయటానికి కానీ ప్రపంచంలో పాతాళములో కానీ, పరదేశంలో కానీ, లేక భూమి మీద కానీ ఎవడికి ఒక్కడి కూడా యోగ్యత లేదు. యోగ్యత కలిగినటువంటి మనిషి ప్రవక్తలలో కానీ, రాజులలో కానీ, సామాన్యులలో కానీ నన్ కెన్ బి ఫౌండ్, ఎవ్వడు లేడు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. భూమండలం మీద ఆయన మనిషిగా పుట్టాడు కాబట్టి ఆయన మాత్రమే ఆయన అర్హుడు. కాబట్టి ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి మనలను సమస్త ప్రజలను నుండి తన కొరకు రక్తమిచ్చి ప్రాణమిచ్చి మనలను కొనుక్కున్నాడట యేసుక్రీస్తు. అందుకే పేతురు అంటాడు, మీరు అక్షయమైనటువంటి వెండి బంగారముల చేత విమోచింపబడలేదు కానీ నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం వల్ల మీరు విమోచించబడ్డారని పేతురు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. క్రీస్తునందు ప్రేమేటంటి వాళ్ళారా, ఒకసారి మనం గమనిస్తే యేసుక్రీస్తు పురవీధులలో ఒక సాధారణమైనటువంటి గాడిద పిల్లని ఎక్కి ఆయన వస్తూ ఉన్నప్పుడు బైబిల్ చరిత్రకారులు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. క్రీస్తుకి పూర్వము 300 సంవత్సరాల క్రితము అదే యెరూషలేము వీధులలో 32 సంవత్సరాల సుమారు యేసుక్రీస్తు అంత వయసు కలిగినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్, ప్రపంచాన్ని గజగజలాడించినటువంటి ప్రపంచ విజేత అని పేరు పొందినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ అట అదే యెరూషలేము వీధులలో ఆ బీజాశ్వమును, అంటే యుద్ధములు వాడేటటువంటి అశ్వాన్ని ఏమంటారంటే బీజాశ్వం అంటారు. అటువంటి మేలుకరమైనటువంటి స్టీడ్ అన్నారు ఇంగ్లీష్లో. స్టీడ్, గుర్రాలన్నింటిలో శ్రేష్టమైనది స్టీడ్, రాజులు మాత్రమే ఎక్కుతారు. అలాంటి రాజాశ్వాన్ని ఎక్కి, బీజాశ్వాన్ని ఎక్కి కత్తిని చేతిలో జడిపిస్తూ ప్రజలను, ఎవరైనా సరే నాకు దాస్యం, నాకు బానిసలుగా ఉండాలి, ఎవరైనా తలెత్తినట్లయితే వాళ్ళని చంపేస్తానని బెదిరించడానికి వచ్చినటువంటి చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్. అయితే ఈ మన రాజు, యూదుల రాజు అయినటువంటి యేసుక్రీస్తట ఆయన బీజాశ్వం ఎక్కలేదు, ఆయన మరి యుద్ధాశ్వాలు ఆయన ఎక్కలేదు, కానీ ఒక సాధారణమైనటువంటి గాడిద పిల్లనెక్కి, అందుకే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, నీ రాజు నీతిపరుడును రక్షణ కలిగిన వాడును గార్ధబమునెక్కి ఆయన వస్తూ ఉన్నాడని చెప్పేసి అక్కడ ఆ 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉంటాము జకర్యా గ్రంథంలో. క్రీస్తునందు ప్రేమేటంటి వాళ్ళారా, మన రాజు దీనపరుడట, సాత్వికుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయమంతుడు. కానీ ఎంతగా తగ్గించుకున్నాడంటే గాడిద పిల్లని ఎక్కి ఆయన వస్తూ ఉన్నాడు. అదే 19వ అధ్యాయంలోనట యేసుక్రీస్తు గాడిద మీద రావట్లేదు, ఆయన
భయంకరమైనటువంటి యుద్ధాశ్వాన్ని ఎక్కి వస్తా ఉన్నాడు. దవడ వస్త్రాలు వేసుకొని ఉన్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలిపోయి ఉన్నవి. ఆయన కన్నులు నిప్పులు చెరుగుతూ ఉన్నాయి. ఇంతకు ముందులాగా దీనత్వము, సాత్వికము, ఇంకా ఆ అమాయకత్వం అనేటటువంటిది లేదు. ఈసారి భయంకరంగా కనపడబోతా ఉన్నాడు. రెండవ రాకడ. ఆయన కన్నులు, ఆయన తల వెంట్రుకలు ఇవన్నీ దేనికి గుర్తుగా ఉన్నాయంటే ఆయన ఇవ్వబోయేటటువంటి తీర్పుకి గుర్తుగా ఉన్నాయన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, ఒక రాజు కత్తి తీసుకొని బెదిరించడానికి వస్తే అలెగ్జాండర్ ది గ్రేట్, ఈ రాజు ప్రాణం తీయటానికి రాలేదు, తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఒక గాడిద పిల్లని ఎక్కి వచ్చినటువంటి రాజుగా మనకు కనపడతా ఉన్నాడు. దీని రాజు దీనపరుడును, దీనత్వం కావాలటండి. అందుకే పేతురు అంటాడు, మీరు దీన వస్త్రమును ధరించుకొని అలంకరించుకోవాలట. చాలామంది, కొన్ని వందల మంది కన్యలు ఎస్తేరు కాలంలో రాజు దగ్గరికి తీసుకొని రాబడ్డారు. కానీ ఎస్తేరుకి ఏ రకమైన అలంకరణ లేదు, తల్లి తండ్రి లేరు, కేవలం మొర్దెకై మాత్రమే పెంచుకుంటా ఉన్నాడు. ఒక కజిన్ అనుకోవచ్చు, లేకపోతే చిన్నాను కావచ్చు, అన్నలాగా పెంచుకుంటా ఉన్నాడు. ఏ రకమైన అలంకరణ లేదు. కానీ షీఈస్ న్యాచురల్ బ్యూటీ, ఇంగ్లీష్లో రావిషింగ్ బ్యూటీ, స్పార్క్లింగ్ బ్యూటీ, మ్యాచ్లెస్ బ్యూటీ, అవుట్ స్టాండింగ్ బ్యూటీ, క్రౌన్లెస్ బ్యూటీ, ఈ రకమైన పదాలు ఇంగ్లీష్లో వాడుతూ ఉంటారు. ర్యాప్చరస్ బ్యూటీ, ఇలాంటి పదాలు వాడతారు. ఒకసారి సాధారణంగా కనపడినటువంటి ఎస్తేరు కనపడగానే రాజుకు ఆమె యందు ఇష్టము పుట్టాను. మంచి మేకప్లు, కోటింగ్ మీద కోటింగ్ వేసుకున్న వాళ్ళందరినీ వీళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి అన్నాడు రాజుగారు. సహజ సౌందర్యం ఆమెలో ఉన్నటువంటిది ఏంటంటే, ఎస్తేరులో ఉన్నది దీనత్వము చేత, దీన మనస్సును వస్త్రము చేత తనను తాను అలంకరించుకున్నది. మేకప్ వేసుకున్నటువంటి రాణి ఒకటి కనపడుతూ ఉంటుంది మనకి, యెజబెలు. మేకప్ వేసుకొని ముసల్తనంలో కూడా పైన అంతస్తులో ఉన్నది. అప్పుడు యెహూ అంటాడు, రే దాన్ని, ఇదే పదం వాడారు బైబిల్లో, క్షమించండి పులిపేటమని చెబుతున్నాను, దానిని ఆమెను అని అనలేదు, లేకపోతే ఆ మహారాణి గారిని అనే పదం లేదు, దానిని క్రిందకు దొయ్యండి అన్నాడు. అప్పటి వరకు బాడీ గార్డ్స్గా ఉన్నటువంటి సైనికులు ఏం చేశారంటే ఆమెను కిందకు దొయ్యగానే ముక్కలు అయిపోయింది. ఎవరు ఆమెను సమాధి చేయలేదు. కుక్కలు వచ్చేసి ఒక్కొక్క ముక్క ఖర్చుకొని తినేసాయట. కుక్కల చేత తినివేయబడిన రాణి మేకప్ వేసుకున్నదట. ఆమె తమ ముఖమునకు రంగు వేసుకొని తైలం పూసుకుని అనేటటువంటి పదాలు అక్కడ వాడారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. యేసుక్రీస్తు అసలు సమస్త సృష్టిని, సమస్త చరాచర జగత్తుని, భూజల గగన నక్షత్ర మండలాన్ని సృష్టించినటువంటి ఆ యేసయ్యకి ఈ గాడిద పిల్ల ఒక లెక్క కాదు, గుర్రం లెక్క కాదు, కానీ ఆయన తన్ను తాను, అందుకే ఫిలిప్పీ పత్రికలు అంటాడు, దాన్ని ఇంగ్లీష్లో థియాలజీలో, యేసురత్నం గారికి మాకు తెలుసు ఆ టర్మ్స్, ఏమంటారంటే కెనోటిక్ థియాలజీ అంటారు. కెనోటిక్ థియాలజీ అంటే సెల్ఫ్ ఎంప్టీయింగ్, కెనోసిస్ అంటే గ్రీకు భాషలో సెల్ఫ్ ఎంప్టీయింగ్, తన్ను తాను రిక్తునిగా చేసుకొనుట. ఆయన ధనవంతుడయ్యుండి తన దారిద్ర్యం వల్ల మనమ ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడు. ఆయన దేవునితో కూడి ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనెను. కనుక అక్కడ ఉంటుంది, అన్ని నామముల కంటే పైనామము ఆయనకు ఇవ్వబడిందట. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరముల కన్నను ఘనపరచదగినది శ్రీ యేసు నామము. ఈ నామమునే ప్రపంచ ప్రజలందరూ వంగాలి. ఎప్పుడైతే గొర్రెపిల్ల అని చెప్పగానే, ఆ నామాన్ని ప్రకటించగానే కోటాను కోట్ల దేవదూతలు, 24 పెద్దలు, ప్రవక్తలు, యాజకులు అందరూ కూడా తల వంచుకున్నారట. సాగిలపడి ఆయనకి మురికినట్లుగా చూస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రేమేటంటి వాళ్ళరా, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను. హిట్లర్ ఒక మాట అన్నాడట, చరిత్రలో అది రాయబడింది, ఐ విల్ గో టు వేర్ ఈస్ గాడ్, ఐ విల్ గో టు హెవెన్ అండ్ బ్రింగ్ డౌన్ గాడ్ టు ఎర్త్. ఎవడ్రా దేవుడు?
ఆకాశానికి నిచ్చెన వేసి ఆ దేవుడు అనేవాడిని తీసుకొచ్చేసి నా ముందు నిలబెడతానన్నాడు. బట్ అతనికి దేవుడు ఏం పనిష్మెంట్ ఇచ్చాడు తెలుసా? ఏం పనిష్మెంట్ ఇచ్చాడంటే ఆత్మహత్య. 1945 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న పెళ్ళయింది, ఇవాళ చావు అయింది. అంతకుముందు రోజు ఒక ఆవిడని చేసుకున్నాడు. ఒక్క దినంలోనే ఆమె 24 గంటలు గడవకముందే విధవరాలిగా మారిపోయింది. క్రీస్తునందు ప్రేమ ఎటువంటి వాళ్ళరా, దీన వస్త్రము క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. మనందరికీ ఇది హెచ్చరిక. ఎలిజబెత్ మహారాణి వచ్చేసి ఒక చోట కూర్చుందట. ఎవరైనా విఐపీలు మన దగ్గర కూర్చుంటే మనకు అనీజీగా ఉంటుంది. ఏంటి ఈయన పక్కన నేను కూర్చున్నాను, నేను అర్హుడిని కాదు కదా అనుకొని కొంచెం ముందుకు జరుగుతూ ఉంది. మళ్ళీ ఈమె రాణిగారు లేచి మళ్ళీ ఆమె పక్కకే కూర్చుందట. అబ్బా ఎన్నిసార్లు జరిగినా నా దగ్గరికి వచ్చి కూర్చుంటుంది అన్నప్పుడు, అమ్మ నేను మహారాణి అయినప్పటికీ దేవుని సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుంటున్నాను. సింహాసనం మీద కూర్చున్నప్పుడు నేను రాణిని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో నో విఐపీస్ ఎవడు ఉంటారు ఇక్కడ. ఓన్లీ దీనమైనటువంటి దేవుని యొక్క గొర్రె పిల్లలని పిలువబడినటువంటి వారే. మన క్రీస్తు యేసు కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండాలని పరిశుద్ధ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళారా, మరొకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ జకర్యా గ్రంథంలో ఉన్న విషయాలు, కొన్ని విషయాలు మత్తయి రాయట్లేదు. 21వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయలేదు. ఏంటా విషయాలంటే, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, రిజాయిస్ గ్రేట్లీ, సంతోషించండి, ఎందుకంటే నీ రాజు దీనపరుడును సాత్వికుడును దీనుడై గార్ధపు పిల్లను ఎక్కి వస్తా ఉన్నాడని ప్రవక్త రాస్తే మత్తయి ఆ 2 పదాలని తీసివేశాడు. కారణం ఏంటంటే, యూదుల రాజుగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు హీ వాజ్ నాట్ హ్యాపీ. ప్రజలందరూ చిన్నపిల్లలు కూడా సంతోషంతో కేరింతలు వేస్తూ యూదుల రాజా నీకు శుభము హోసన్నా అని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు సంతోషంగా లేడు. దేర్ ఈజ్ నో సైన్ ఆఫ్ జాయ్ ఆన్ హిస్ ఫేస్. నేను ఆలోచన చేస్తా ఉన్నాను, అందరూ సంతోషంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎందుకు విచారంగా ఉన్నాడు? ఎందుకు విచారంగా ఉన్నాడో లూకాసు వార్తలో మనకు ఆ విషయాలు మనకు కనపడతా ఉంటాయి. 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 41వ వచనంలో బిగ్గరగా చదవండి, త్వరగా. ఆయన ఆ పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, చాలమ్మా, యేసుక్రీస్తు అందరూ హోసన్నా అని సంతోషంగా కేరింతలు వేస్తూ, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ సంతోషంగా కేరింతలు వేస్తూ యూదుల రాజా శుభము అని అందరూ శుభాలు పలుకుతూ హోసన్నా అని సంతోషంగా ఉంటే, వై జీసస్ వాజ్ నాట్ హ్యాపీ దేర్ అండ్ దెన్, ఎందుకు అప్పుడు అక్కడ ఎందుకు ఆయన సంతోషంగా లేడంటే, ఆయన యెరూషలేము దగ్గరికి వచ్చేసి బిగ్గరగా ఏడ్చాడట. హీ బిటర్లీ వెప్ట్. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళరా, అందరూ అనుకుంటున్నారు యెరూషలేము అంటే అంత ప్రేమ కాబోలు. ఇప్పటికీ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినటువంటి వాళ్ళకట, ఇశ్రాయేల్ దేశంలో ఒక గోడ ఉందండి. దాన్ని ఏమని పిలుస్తారంటే వెయిలింగ్ వాల్ అంటారు. దాన్ని ఏమంటారండి? దాన్ని వెయిలింగ్ అంటే ఏడ్పు అని అర్థం. వెయిలింగ్ వాల్ అంటే ఏడ్పుల గోడ అని అర్థం. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి బిగ్గరగా తమ పాపముల విషయమై, కుటుంబం విషయమై, తమ బాధల విషయమై బిగ్గరగా ఏడ్చుకొని వస్తారట. నేను పేపర్లో కూడా చదివాను, మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ దివంగత రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ వెయిలింగ్ వాల్ దగ్గరికి వెళ్ళి ఆయన ఏడ్చి వచ్చినట్టుగా ఆనాడు పేపర్లలో వ్రాయబడింది. వెయిలింగ్ వాల్, ఆ యెరూషలేము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వెయిలింగ్ వాల్ కనపడుతూ ఉంటుందట. యేసుక్రీస్తు కూడా మరి ఆ గోడ దగ్గర ఏడ్చాడో అని తెలియదు, కానీ యెరూషలేము సమీపించగానే ఆయన బిగ్గరగా ఏడ్చి, యేసుక్రీస్తు ఏడ్చినటువంటి సందర్భాలు 2 కనపడతా ఉన్నాయి. ఒకటి లాజరు, చనిపోయిన లాజరు విషయమై ఏడ్చాడు. రెండవది ఇక్కడ యెరూషలేమును చూచి ఏడ్చినట్లుగా. ఇంకా కొన్ని చోట్ల అదే భావాన్ని కలిగి ఉన్నాయి, కానీ అక్కడ గెత్సెమనే తోటలో కూడా ఆయన సంతాపపడి అనేటటువంటి మాటలు వాడారు. సంతాపం కూడా దాదాపుగా ఏడ్పు లాంటిది, కానీ ఇక్కడ ప్రధానంగా ఏడ్చనేటటువంటి మాటలు ఈ 2 చోట్ల వ్రాయబడ్డాయి. ఆయన దాని విషయమే ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడంటే, ఈ దినమంద యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, ప్రవక్తలను చంపుతూ ఉంటావును. ఎప్పుడు ఎంతమంది ప్రవక్తల యొక్క రక్తము, నిర్దోషుల యొక్క రక్తము ఈ స్థలంలో చిందించబడింది, దానికి నీవు సాదృశ్యము. కాబట్టి రాతి మీద రాయి లేకుండా
ధ్వంసం కాబడే రోజు రాబోతూ ఉన్నదని ఆ విషయాలు తలంచుకొని యేసుక్రీస్తు బిగ్గరగా ఏడ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హీఈస్ నాట్ ఏ రిజాయిసింగ్ కింగ్. ఆయన సంతోషిస్తున్న రాజు కాదు, ఆయన ఏడుస్తున్నటువంటి రాజు. నీ కొరకు నా కొరకు ఆయన ఏడ్చినటువంటి వాడు. యెరూషలేము స్త్రీలు యేసుక్రీస్తును చూసి, ఎంతైనా పాపం స్త్రీలకి దయార్థ హృదయం ఉంటుంది. స్త్రీలు దుఃఖాన్ని ఆపుకోలేరు. ఎక్కడైనా సరే మగవాళ్ళు మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటారు, కానీ బిగ్గరగా ఏడవలేము మేము. కానీ స్త్రీలు కన్నీటిని ఆపుకోలేరు. యేసుక్రీస్తును చూసి బిగ్గరగా ఏడుస్తున్నప్పుడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు. కానీ అటువంటి రాజు ఆయనే యెరూషలేమును గురించి ఏడ్చాడు. కాబట్టి మత్తయి సువార్తలో జకర్యాలో ఉన్నటువంటి సియోను నివాసులారా ఉల్లసించుడి, సంతోషించుడి అనేటటువంటి మాటలు తీసివేసి మిగిలిన విషయాలు మాత్రమే జకర్యా మాటల్ని ఇక్కడ మత్తయి ఉటంకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు ఈ దినమున ఆయన అసలు ఎందుకు యూదుల రాజుగా వస్తున్నాడంటే, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టడానికి ఆయన వస్తా ఉన్నాడు. ఇదిగో ఎవడును నా ప్రాణమును తీసుకొనలేడు, నేనే దానిని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకును తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. ఎవడు ఆయన ప్రాణాన్ని తీసుకోలేడట. అందుకే అపోస్తల కార్యాల 1వ అధ్యాయం అంటాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణము నిన్ను నన్ను మనందరినీ బంధిస్తుంది, కానీ యేసుక్రీస్తుని బంధించలేదు. కారణం గమనించండి. దానికి సమాధానం ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. యేసుక్రీస్తు అంటాడు, ఇదిగో మృతుల యొక్కయు మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. తాళపు చెవులు ఆయన దగ్గర ఉంటే, అంటే తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి హీఈస్ ద ఓనర్ ఆఫ్ డెత్, హీఈస్ ద మేనేజర్ ఆఫ్ డెత్. ఆ మరణానికి అధికారి ఆయన, పాతాళాకానికి అధికారి ఆయన, అన్నిటికీ సమస్తం మృతులపైన ఆయనకు అధికారం ఉన్నదన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళారా, 3 రకాల ప్రజలు అక్కడ వచ్చారట. 9 లక్షల మందో ఎన్ని లక్షల మందో తెలియదు, కానీ బైబిల్లో 9 లక్షలేం రాయబడలేదు. చరిత్ర గ్రంథాల్లో నేను చదివాను. ఒకటి, యెరూషలేములో ఉన్నటువంటి యూదులు వచ్చారు. రెండవది, గలిలయ ప్రజలు వచ్చారు, గలిలయ ప్రాంతం నుండి. 3, లాజర్ను లేపడం చూసినటువంటి ప్రజలు, ఆ చుట్టుపక్కల బేతనియా, బేత్పగే అలాంటి గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా వచ్చారట. ఈసారి ఈయన యూదుల రాజుగా రాబోతా ఉన్నాడు. ఇక నుంచి మనలను అందరినీ కూడా రోమా ప్రభుత్వపు బానిసత్వపు శృంఖలాల నుండి మనల్ని విడుదల చేస్తాడు. కాబట్టి తప్పకుండా మన రాజును మనందరం గౌరవించాలని లక్షలాది మంది ప్రజలు అక్కడ గుమికూడినట్లుగా చూస్తూ ఉన్నాము. కానీ అటువంటిది ఏం జరగలేదు. హీఈస్ ఎ టోటల్లీ డిఫరెంట్ కింగ్. ఇప్పుడు కాదు, ప్రకటన గ్రంథంలో మనకు కనపడతా ఉంటుంది. ఆయన కన్నులు అగ్నిని పోలినాయట, అగ్ని కణాల్లాగా ఉన్నాయట. లైక్ బర్నింగ్ స్టోన్స్, బ్రిమ్ స్టోన్ అండ్ సల్ఫర్. అగ్ని గంధకాలు ఏ విధంగా కాల్తాయో ఆయన కళ్ళు కూడా అలా ఉన్నాయట. ఆయన తల వెంట్రుకలను, ఆయన స్వరము, హీ సౌండెడ్ లైక్ రోరింగ్ వాటర్ ఫాల్స్. విస్తారమైన జల ప్రవాహముల ధ్వనిలాగా ఉన్నది. ఇంతకుముందు నిమ్మళమైనటువంటి మెల్లని స్వరముతో మాట్లాడినటువంటి దేవుడు స్వరము డిఫరెంట్గా కనపడతా ఉన్నది. ఆయనను చూడగానే ఆయన పాదముల దగ్గర చచ్చిన వాని వలె నేను పడిపోయి ఉన్నానని యోహాను రాస్తాడు. అది ఆయన రాజరికానికి గుర్తు. అప్పుడు ఆయన రాబోతా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే మామూలుగా దిస్ ఈజ్ ఓన్లీ ప్రిల్యూడ్, అంటే అసలు దానికి ముందుగా కొసర లాంటిది అన్నమాట ఇది. అంతేగాని ఇప్పుడు వచ్చి ఆయన విమోచించట్లేదు. రెండవది ఏంటంటే ఆయన ఇచ్చేటటువంటి విమోచన రోమా సామ్రాజ్యము నుండి విడుదల చేయటం కాదు, కానీ పాపము నుండి విడుదల చేయటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం అంటాడు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడై ఉన్నాడు. వన్ హూ కమిట్స్ సిన్ ఈజ్ ఎ స్లేవ్ టు సిన్. పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా పాపానికి బానిస. పాపానికి కూడా ఒక శాస్త్రం ఉందండి బైబిల్లో, పాపశాస్త్రం. గ్రీకు భాషలో హమర్టియాలజీ అంటారు. హమర్షియా లేక హమర్టియా అంటే పాపము అని అర్థం. ఆ పాపానికి సంబంధించిన శాస్త్రం కాబట్టి హమర్టియాలజీ, పేట్రియాలజీ, పేటరాలజీ, సొటీరియాలజీ, ఏంజలాలజీ, ఇలా అనేక పదాలు, న్యూమటాలజీ, ఇలాంటి అనేక శాస్త్రాలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు పాపశాస్త్రానికి విడుదల ఏంటంటే
విరుగుడు ఏంటంటే, విరుగుడు మంది ఏంటంటే యాంటీడోట్ అంటారు. అదే ఏంటంటే సొటీరియాలజీ, రక్షణ శాస్త్రం. పాపశాస్త్రానికి విరుగుడు రక్షణ శాస్త్రం అన్నది. ఆ రక్షణ ఇవ్వటానికి నీ రాజు నీతిపరుడును రక్షణ కలిగిన వాడును అనేటటువంటి పదాన్ని అక్కడ జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంలో ఉపయోగిస్తాడు. నీ రాజు రక్షణ కలిగినటువంటి వాడు, రక్షించడానికి వస్తున్నాడు. రోమా సామ్రాజ్యం నుంచే కాదు, సాతాను రాజ్యముల నుండి, బంధకముల నుండి మనల్ని విడుదల చేయడానికి వచ్చినటువంటి రాజాదిరాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఒక పదాన్ని ఆలపించారు. ఏంటండి? దాని మీద చాలా ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నాయి. ఏంటి ఆ పదం? హోసన్నా. ఏంటండి హోసన్నా అంటే అర్థం ఏంటండి? లార్డ్ సేవస్, ప్రభువా మమ్మలను రక్షించు అని అర్థం. 118వ కీర్తన 24, 25 వచనాల్లో, అంటే డైరెక్ట్గా ఆ మాటలు ఇక్కడ కనపడవు, కానీ అది హెబ్రీ భాషలో మనకి కనపడతా ఉంటాయి. హెబ్రీ భాషలో వ్రాయబడినటువంటి బైబిల్లో ఈ పదాలు మనకు కనపడతాయి. హోసన్ అంటే లార్డ్ సేవ్ నౌ అని అర్థం. దేవా ఇప్పుడు మమ్మలను రక్షించు అని అర్థము. ఆ పేరుతోటే ఈనాడు హోసన్న మందిరాలని చాలా మందిరాలు మనకు ఏర్పడటం అనేది చూస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకు ఈ పదాన్ని రిపీటెడ్గా హోసన్న అనే పదము 3 సార్లు కనపడతా ఉంటుంది మనకి? ఒక్కసారి కాదండి. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తట, మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో 30వ వచనంలో ఒక మాట మనకు కనపడుతూ ఉంటుంది. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అనేటటువంటి పద. యేసుక్రీస్తు యూదుల రాజుగా ప్రతిష్ఠించబడి హోసన్నా అన్నప్పుడు ఈ కీర్తన పాడారట ప్రజలు. 118వ అధ్యాయము 118వ అధ్యాయంలో ఉన్నటువంటి 24, 20, 25 వచనాలు, వాటిని కీర్తనగా ఇశ్రాయేలీయులు ఆలపించారట. రెండవది పస్కా విందప్పుడు, మేడగదిలో పస్కా విందు, యేసుక్రీస్తు లాస్ట్ సప్పర్, అది ఆ రోజు కూడా ప్రభురాత్రి భోజన సంస్కారం అంటాం. ఆ ప్రభురాత్రి భోజన సమయంలో కూడా యేసుక్రీస్తు శిష్యులట 118వ కీర్తన పాడారట. ముందు ఆ పస్కా విందుకి ముందు పాడారట. పస్కా విందు అయిన తర్వాత ఆ పాట పాడుకుంటూ ఒలీవ కొండలకు వెళ్ళాను అనేటటువంటి పదము మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 30వ వచనంలో కనపడుతూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కసారి మనము గమనించినట్లయితే ఎందుకు ఈ కీర్తన ప్రాధాన్యత ఏంటంటే, ఇప్పటికీ చాలామంది ఈ కీర్తనలో ఒక భాగాన్ని పాట రూపంలో పాడుతూ ఉంటారు. ఏంటంటే ఆ 24వ కీర్తన ఏముంది, 118వ కీర్తనలో 24వ వచనం ఒకటి ఉంటుంది చూడండి. This is the day that the Lord hath made. We will rejoice and be glad in it. This is the day that the Lord hath made. We will rejoice and be glad in it. This is the day that the Lord hath made. అనేటటువంటి పదము యేసుక్రీస్తు పస్కా విందు రోజు, పస్కా అయిపోయిన తర్వాత కూడా ఈ పాట పాడుకుంటూ ఒలీవ కొండలకు వెళ్ళారని థియలాజికల్ బుక్స్లో చాలా స్పష్టముగా వ్రాయబడింది. బైబిల్లో లేదు, కానీ ఈ 18వ అధ్యాయాన్ని ఆలపించారు. ఈ 18వ అధ్యాయంలో ఉన్న 118వ అధ్యాయంలో ఉన్న విషయాలనే హోసన్నా అని మట్టలాదివారం రోజు కూడా యేసు ప్రభువుకి ఈ అధ్యాయాన్ని గుర్తు చేస్తూ ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగా కని జయ జయ ధ్వానాలు చేసినట్లుగా మరి అనేక గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రేమేటంటే వారా, ఒక విషయం చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఈ చెట్టుకు ముందుగా చరిత్రలో ఆర్సిఎం క్రిస్టియన్స్ ఈ పేరు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు, క్రిస్టోఫర్. మనం కూడా చాలామంది క్రిస్టాఫర్ మార్లో, క్రిస్టాఫర్ కొలంబస్, అమెరికాని కనిపెట్టింది క్రిస్టాఫర్ కొలంబస్, క్రిస్టోఫర్ అనే పేరు పెడతా ఉంటారు. క్రిస్టాఫర్ అంటే అర్థం ఏంటంటే ప్రభువును మోసినవాడు అని అర్థం. ఏంటంటే దాని అర్థం క్రైస్ట్ బేరర్ అని అర్థం, క్రీస్తుని మోసినవాడని. ఇప్పటికీ ఆర్సిఎం చర్చెస్లో క్రిస్టాఫర్ అంటే ఏంటి ఫాదర్ అని మీరు ఎవరిని అడగండి, వాళ్ళు చెబుతారు. ఏమంటారంటే క్రిస్టాఫర్ అనేటటువంటి వాడు ఇంతకుముందు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే, అతను
7 అడుగులు ఎత్తుండేటటువంటి వాడు. 6 అడుగులు ఎత్తుంటేనే అమ్మో చాలా హైట్ అంటారు. 7 అడుగులు అంటే అబ్నార్మల్ హైట్. అది 7 అడుగులు. ఏ గొలియాతు లాంటి వారు 6 మూరల జానెడు పొడుగున్నాడని బైబిల్లో వ్రాయబడింది. గొలియాతు లాంటి పర్సనాలిటీ. అయితే ఆ వ్యక్తి ఫెర్రీ మ్యాన్ అంటారు ఆయన్ని. ఫెర్రీ మ్యాన్ అంటే పడవలో ప్రజలను నది నుంచి ఈ నది నుంచి అటువైపు నుంచి ఇటువైపు దాటింపజేసేవాడిని ఇంగ్లీష్లో ఫెర్రీ మ్యాన్ అంటారు. అయితే ఇతను ఒక్కోసారి కొంత దూరం నీళ్లలో నడవాలి, పడవ ముందుకు వెళ్ళదు. కాబట్టి అటువంటి సమయంలో ఏం చేస్తాడంటే, ఇతను అజానుభావుడు కాబట్టి క్రిస్టాఫర్ ఒక చిన్న పిల్లడు నడవలేకపోతా ఉంటే ఆ అబ్బాయిని భుజాన మీద వేసుకొని, రే కుర్రాడా జాగ్రత్త గట్టిగా పట్టుకో అని చెప్పేసి నడుస్తూ ఉన్నాడు. ఉండే కొద్దీ క్రిస్టాఫర్ వంగిపోతున్నాడు. వమ్ము నువ్వు పిల్లవాడివే, పిడుగురా, నువ్వు ఇంత బరువు ఉన్నావేంటి, నువ్వు ఎవరు అంటే, ఐ యామ్ జీసస్ క్రైస్ట్ అన్నాడట. నేను యేసుక్రీస్తునంటే, అయ్యా పాప భారాన్ని మోసినటువంటి యేసుక్రీస్తు, ప్రపంచ భారాన్ని మోసేటటువంటి యేసుక్రీస్తుని మొయ్యటం నాకెంత ధన్యత నాయన, అలాగే నువ్వు కూర్చొని చెప్పేసి ఒడ్డుకు చేర్చినట్లుగా ఈ ఆర్సిఎం క్రిస్టియన్స్ ఒక మిత్ చెప్తారు. దానికి బైబిల్లో ఎక్కడ ప్రస్తావన లేదు, కానీ దయచేసి వినండి, దట్స్ అంతే. అయితే వాళ్ళు అది చెబుతారు. అందుకని వారు క్రిస్టాఫర్ అనే పేరు ఎక్కువగా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. మన వాళ్ళు కూడా చాలామంది క్రిస్టాఫర్ అని పిలుచుకుంటారు. అంటే క్రీస్తుని మోసినవాడు అని అర్థం. ఇప్పుడు గాడిద యేసుక్రీస్తుని మోసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం బైబిలే మోయలేకపోతా ఉన్నాం. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయండి? ఇంతకుముందు బైబిల్స్ మోసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? అన్నిటికీ ఆల్ ఇన్ వన్ సెల్ ఫోన్. ఇంగ్లీష్ బైబిల్ వస్తుంది, తెలుగు బైబిల్ వస్తుంది, గ్రీక్ బైబిల్ వస్తుంది, ప్రపంచంలో అన్ని రకాల ట్రాన్స్లేషన్స్ దానిలో ఉంటాయి, పాటలు దానిలో ఉంటాయి, అన్నీ దానిలో ఉంటాయి. కాబట్టి మియర్ సెల్ ఫోన్ ఈజ్ ఇనఫ్. బైబిలే మొయ్యలేనటువంటి క్రైస్తవులు ఉన్నటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాము. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళ ఇక యేసుక్రీస్తుని ఏం మోస్తాం మనం? ఆనాడు ఉన్నటువంటి వారు మిషనరీస్ ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ లేనటువంటి కాలంలో యేసుక్రీస్తు కొరకు మరి వాళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగినటువంటి వారు కూడా వారు ఎంతో కష్టపడి చాలా రాతి ప్రాంతాల్లో రఫ్ రోడ్డు మీద నడిచి తినక భాష అర్థం కాక అర్థం అయ్యి చాలా కష్టాలు పడి దేవుని సువార్తను వారు ప్రకటించారు. మరి క్రీస్తుని నీవు నేను మోస్తున్నానా? క్రీస్తుని మోయటం అంటే క్రీస్తు పటం మోసుకొని మోయటం అని కాదు. అక్కడ అర్థం ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండుడి, క్రీస్తుని మీరు ధరించుకొనుడి అన్నాడు. క్రీస్తునట మనం ధరించుకోవాలట. క్రీస్తుని ఎవడైతే ధరించుకున్నాడో, ఒక వ్యక్తి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, ఒక మిషనరీ ప్రయాణం చేస్తుంటే, ఈ ట్రైన్స్లో మనం ఇప్పుడు రేపల్లె తెనాలి లేకపోతే రేపల్లె గుంటూరు ఇటువంటి ప్రయాణం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, వేరే వాళ్ళు ఎవరు ఎక్కరు కాబట్టి ప్యాకెట్ ఆడుతూ కూర్చుంటారు. మీరు గమనించి, నేనైతే చాలామంది నా కళ్ళు ఆడమే పడతాయి, ప్యాకెట్ ఆడుతూ కూర్చుంటారు. ఈయన ఎదురుగా కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటే ఈ ప్యాకెట్ బ్యాచ్ ఏమన్నారంటే, గురు ఒక హ్యాండ్ తగ్గింది, నువ్వు కూడా నీ హ్యాండ్ కూడా ఇవ్వు అన్నారట. ఎవరిని? దైవజనుడిని. అంటే బాబు నాకు చేతులు లేవు అన్నాడట. ఏమన్నాడండి? నాకు చేతులు లేవంటే, ఏంటి తమాషాలు చేస్తున్నావు, చేతులు కాళ్ళు నిక్షేపంగా ఉంటే నేను ఆడనంటే ఆడనని చెప్పు, అంతేగాని చేతులు లేవంటావేంటి అని చెప్పేసి తగాద పెట్టుకున్నారట. కాదు బాబు, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ స్వరము ఇవన్నీ కూడా ఒకానొక రోజుల్లో సైతానికి ఇచ్చాను, ఇప్పుడు నా యేసయ్యకే నేను ఇచ్చేసాను అన్నాడట. క్రీస్తునందు ప్రేమేటువంటి వారా, అది క్రీస్తుని మోయటం అంటే. లోక సంబంధమైనటువంటి వాటిని కోసం నీ సమయాన్ని వెచ్చించకుండా, నీ శక్తిని లోక సంబంధమైనటువంటి వాటి కొరకు వెచ్చించకుండా, క్రీస్తు కొరకు జీవించుటయే క్రీస్తుని భరించుట, లేక క్రీస్తుని నీవు మోసుకొని రావటం అన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒకసారి మనం గమనించినట్లయితే, క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తుని మోసినటువంటి గాడిద ఏ విధముగా ఎంత ఘనత పొందిందో, ఈనాడు క్రీస్తుని బట్టి భారతదేశంలో క్రైస్తవులకి ఇంత గౌరవం రావడానికి ఒకే ఒక కారణం ఏంటంటే చెప్పండి? స్వాతంత్రం రావటం వల్ల కాదు. స్వాతంత్రం రావటం వల్ల ఏ రకమైనటువంటి ఇది లేదు, దానివల్ల కాదు. క్రీస్తుని కలిగి ఉండటం వల్ల మనకి ఈ రకమైనటువంటి ఘనత మనకు వచ్చింది. నేను చాలా గ్రామాల్లోకి వెళ్తే, చాలా ఫార్వర్డ్ కాస్ట్ ఫ్యామిలీస్లో, అయ్యగారు మీరు అక్కడ కూర్చోండి, మేము కింద కూర్చుంటామంటారు. ఒకానొక రోజుల్లో మనం అక్కడ వెళ్ళటానికే మనకు అవకాశం లేదు. జాగ్రత్తగా గమనించండి.
ఈనాడు క్రీస్తుని ధరించడం వల్ల మనము ఉన్నత స్థితిలో మనల్ని కూర్చోబెడతా ఉన్నారు. బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుని ఉండటం వల్లే మనకు ఆ గౌరవం, కానీ మనకున్న ఆస్తిపాస్తుల వల్ల, చదువు వల్ల, లేక ఉద్యోగాల వల్ల కాదన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తుని కలిగి ఉన్నట్లయితే, క్రీస్తు యేసుని కలిగిన మనస్సు నీవు నేను కలిగి ఉన్నట్లయితే, ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి ఘనత మనకు వస్తుందట. ఒక విషయం చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తాను. ఏంటంటే, మదర్ తెరిసాని ఒక వ్యక్తి అడిగాడట, ఇంటర్వ్యూ చేస్తున్నాడట. మేడం, అమ్మా మదర్, మీరు చంద్రమండలం వెళ్తారా అన్నాడట. చంద్రమండలం వెళ్ళాలని ఉందా అన్నాడట. భూమి మీద చాలా దేశాలు తిరిగారు మీరు, చంద్రమండలం ఒకటే మిగిలిపోయినట్టుంది, దానికి కూడా వెళ్తారా అన్నాడు. వెళ్తాను బాబు అంటే, ఎప్పుడు వెళ్తున్నారు అన్నారట. అక్కడ కూడా కుష్ఠరోగులు ఉంటే, అక్కడ కూడా దీనులైన ప్రజలు ఉంటే, వాళ్ళకి పరిచర్య చేయడానికి నేను చంద్రమండలానికి వెళ్ళడానికైనా సిద్ధమే. అప్పుడు ఆ విలేకరట సిగ్గుపడి వెళ్ళాడట. ఆమెని అవమానించడానికి వచ్చినటువంటి ఆ విలేకరి అవమానం పాలయ్యాడు. అంటే నేను ఘనత కోసం చేయట్లేదు, పేదల కొరకు, పక్షవాతం కలిగినటువంటి వారు, కుష్ఠరోగం కలిగినటువంటి వారు, రకరకాల శరీరపరమైన అంటు వ్యాధులు కలిగినటువంటి వారికి పరిచర్య చేస్తున్నాను, కానీ నేను ఘనత కోసం ఈ పని చేయట్లేదు. ఎందుకంటే నా క్రీస్తుని పోలి నేను నడుచుకొనుచున్నాను. పౌలు కూడా అంటాడు, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకొని ఉన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనడి. అంటే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉన్నట్లయితే, అప్పుడు మనము మట్టలెన్ని తీసుకురాపోయినా పర్వాలేదు, మీలో నాలో మనందరిలో క్రీస్తు యేసు కలిగిన దీన మనస్సు మన హృదయాలు ఉంటే, మనము ఖర్జూరపు మట్టలు తెచ్చినటువంటి వారమే అన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహెజ్కేలు 41వ అధ్యాయంలో దేవాలయము బయట, దేవాలయము లోపల యెహోవా దేవుడు ఒక మాట అంటాడు, దేవాలయము బయట, దేవాలయము లోపల ప్రతి ప్రదేశంలో ఖర్జూరపు మట్టలు పెట్టాలి. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ లార్డ్ జెహోవా. దేవుడు ఆజ్ఞాపించాడు, ఖర్జూరపు మట్టలు మాత్రమే చెక్కాలి. అందుకే యెరూషలేము దేవాలయానికి వెళ్తే, పూర్వకాలం యెరూషలేము దేవాలయానికి వెళ్తే ఎక్కడ చూసినా ఖర్జూరపు మట్టలే కనపడాయి. లోపలికి వెళ్ళిన ఖర్జూరపు మట్టలు, కెరూబులు, ఇద్దరు కెరూబుల మధ్య ఖర్జూరపు చెట్టు, ఇద్దరు కెరూబుల మధ్య ఖర్జూరపు చెట్టు. దేవాలయము బయట, దేవాలయం లోపల ఖర్జూరపు వృక్షాలు వాడేటటువంటి వారు. యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. క్రీస్తునందు ప్రేమేటువంటి వాళ్ళారా, నీ రాజు నీతిపరుడును, దీనపరుడును, సాత్వికము కలిగిన వాడై, దీనుడై, గార్ధపు పిల్లనికి వస్తా ఉన్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నీవు నేను మనందరం కూడా కలిగి ఉండాలని మట్టలాది వారం మనందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నది. అటువంటి మనస్సు, క్రీస్తు కలిగిన మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా కలుగ చేయనుగాక. ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, అలాగే పెద్దలైన మీరందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ